श्रीगुरुभ्यो नमः। हरिः ओं। मां गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः। गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ गुरवे सर्वलोकानां विषये भूरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ॐ श्रीगुरुभ्यो नमो नमः। ॐ हरिः ओं। ओं गोत्रोद्भवस्य कानुगोल्लगोत्रोद्भवस्य क्रीशेषुलो मुडियाल नागेश्वरराव नामधेयस्य ज्ञापकार्थसन्दर्भेण ध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, आसनं समर्पयामि, अस्त्रियोः अर्घ्यं समर्पयामि, पादयोः पाद्यं समर्पयामि, केशुद्ध आचमनीयान् समर्पयामि, शुद्धोदका स्नानं समर्पयामि, स्नानान्तरे वस्त्रं समर्पयामि, हरिद्राचूर्णकुङ्कुमाविलेपनं समर्पयामः, पुष्पैः पूजयामि। ओं शिवाय नमः, ओं महेश्वराय नमः, ओं शम्भवे नमः, ओं पिनाकिने नमः, ओं शशिशेखराय नमः। नानाविध ओं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। जय महा ये आनन्दकर्पू ఈరోజు మా వారి సంవత్సరికం కాబట్టి అన్నదానం కోసం ఇక్కడికి వచ్చాను. మా ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ చాలా బాగుంది, అన్ని వసతులు చాలా బాగున్నాయి, హాస్పిటల్ సౌకర్యం కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి, నీట్నెస్ బాగుంది. పితృపక్షాలు కాబట్టి ఈ అన్నదానం చేస్తే చాలా మంచిదని చెప్పారు, అందుకని నేను వచ్చాను ఇక్కడికి. అన్నదానం చేశాను, అన్నీ చాలా బాగున్నాయి, హాస్పిటల్ చాలా బాగుంది. ఎవరైనా రాదలుచుకుంటే ఇక్కడికి రండి, చాలా చాలా బాగున్నాయి. టెంపుల్ బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.